రైట్గా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు కనబడుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ 60 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ 16 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఒక మున్సిపాలిటీలో బీజేపీ గెలుపొందింది. నారాయణపేట మున్సిపాలిటీలో బీజేపీ ఆధిక్యం కనబడుతోంది. తెలంగాణలో మొత్తం 2582 వార్డులకి ఎన్నికలు జరిగితే ప్రస్తుతం 1310 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందింది. బీఆర్ఎస్ పార్టీ 671 వార్డుల్లో, బీజేపీ 213 వార్డుల్లో గెలుపొందింది. ఇక 206 వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. 15 మున్సిపాలిటీలు హంగులో ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు 15 మున్సిపాలిటీల్లో హంగు కొనసాగుతోంది. ఒకసారి ఆ మున్సిపాలిటీ కూడా చూద్దాం. 15 మున్సిపాలిటీలకు సంబంధించి హంగు కొనసాగుతున్న నేపథ్యంలో మరి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. సో 15 మున్సిపాలిటీలు వచ్చేసి జహీరాబాద్, కేసముద్రం, కోహిర్, దేవరకద్ర, అలంపూర్, ఇస్నాపూర్, అమర్చింత, జనగాం, ఆసిఫాబాద్, జిన్నారం, జమ్మికుంట, ఆలియాబాద్, బోధన్, వేములవాడ, గద్వాల్. సో వేములవాడ విప్పున్నారు మున్సిపాలిటీ, ఆయన అక్కడ కూడా కొంత హంగ్ ఏర్పడింది. సో బోధన్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది, అక్కడ హంగ్ ఏర్పడింది. సో గద్వాల్లో ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాకపోయినా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తూగిసలాడుతున్నటువంటి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆయన గద్వాలకు సంబంధించి అక్కడ కూడా హంగ్ ఏర్పడింది. ఆసిఫాబాద్ హంగ్ ఉంది, జనగామ హంగ్ ఉంది, సో అలంపూర్లో హంగ్ ఉంది, జహీరాబాద్లో హంగ్ ఉంది. హంగ్స్ కొనసాగుతున్నాయి. 15 చోట్ల హంగ్ ఉంది. సో మొత్తంగా 2582 వార్డులకు సంబంధించిన ఎన్నికల్లో 1310 కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ 61, బీజేపీ 213. సో మనతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. సో 15 వార్డుల్లో హంగ్ ఉంది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కొంత ఫెచ్చింగ్ ఉంటుంది. కానీ హంగ్ ఎక్కడైతే ఏర్పడిందో, హంగ్ ఏర్పడిన చోట మీకంటే ఒక 2-3 స్థానాలు బీఆర్ఎస్ అధికంగా ఉంది. సో మీకు ఫెచ్ అవుతుందా, బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందా? అంటే అక్కడ ఇండిపెండెంట్లతో ముడిపడి ఉంటున్నటువంటి అంశం ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎంత పార్టీలో ఒకసారి మనం గాంధీ భవన్ దగ్గరికి వెళ్దాం. విహాన్ మంత్రావు సెలబ్రేషన్స్ చూస్తున్నాం. ఒకసారి విహాన్ మంత్రావు సెలబ్రేషన్స్ తో గాంధీ ఎటువంటి హడావుడి వాతావరణం లేకుండా ఒకసారి విజువల్ ప్లే చేయండి పీసీఆర్. సో ఇది గాంధీ భవన్ లో సెలబ్రేషన్ సంబంధించిన విజువల్. సో గాంధీ భవన్ లో సెలబ్రేషన్స్ సంబరాన్ని పెద్ద ఎత్తున నెలకొన్న. ఏకంగా విహాన్ మంత్రావు బతుకమ్మ ఆడుతున్నారు, సాల్సా చేస్తున్నారు, డాన్స్ చిందులు. విహాన్ మంత్రావు స్టైలే వేరు. సో కమింగ్ బ్యాక్ టు సామరామోహన్ రెడ్డి గారు, సో ఏం జరగబోతోంది? 15 మున్సిపాలిటీల్లో హంగ్ ఉంది. 60 మున్సిపాలిటీలు గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ సుమారుగా ఒక 20 మున్సిపాలిటీ వరకు గెలుపొందింది, ఇప్పటికి డిక్లేర్ అయిపోయింది. ఒకటి మనోజ్ గారు, మేము అనుకున్నటువంటి ఫలితాలు, మేము ఊహించినటువంటివి మాకు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ హంగ్ ఉంటున్నటువంటివి అనేక విషయాలు దాంట్లో ఉంటాయి. అధికార పక్షం సైడు మెలిగేటటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉంటారు. కొన్నిసార్లు పార్టీల మధ్యలోనే గిట్ట ఉంటే అది ఎంఐఎంకు ఉన్నాయా, లేకపోతే బీజేపీకి ఉన్నాయా, లేకపోతే బీఆర్ఎస్కి ఉన్నాయా, కాంగ్రెస్కి ఉన్నాయా, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఆయా స్థానిక పరిస్థితులను బట్టి కూడా ఉంటుంది. ఆల్ ఎట్ ఏ టైం కేంద్రీకృతమై స్టేట్ నుంచి ఒక లైన్ తీసుకొని పోయేటటువంటి ఇట్లాంటి ఎన్నికలలో ఉన్నామని మీకు కూడా తెలుసు. ఎందుకనంటే కొన్నిసార్లు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అక్కడక్కడ సింగిల్ నెంబర్ ఉన్నటువంటివి కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా అది కాంగ్రెస్ పార్టీకి వస్తారు. ఇప్పుడు ఇండిపెండెంట్లు ఉన్నాయి. అధికార పక్షం వచ్చేటోళ్ళు ఉంటారు. 90% అధికార పక్షం వచ్చేటోళ్ళు ఉంటారు. ఎవరైనా 10% ప్రతిపక్షం మీకు కూడా సవాల్ అనేది ఒకటి ఏంటంటే, కేసముద్రం దగ్గర 16 వార్డులు 8 కాంగ్రెస్ గెలిచింది, 8 బీఆర్ఎస్ గెలిచింది. సో 2 చోట్ల ఈక్వల్ ఉంది. ఎక్స్ అఫీషియో విషయానికి వస్తే మీకు 2 ఎక్స్ అఫీషియోలు ఉన్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా 2 ప్రస్తుతం ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో మెంబర్ ఉన్నారు. సో ఇటువంటి దాంట్లో ఏం జరగవచ్చు జనరల్గా? ఒకవేళ అవతల పార్టీకి నుంచి ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా కలిసేసి అధికార పార్టీలకు పోయి చేరదామని అనుకుంటే రాజకీయం విప్పు జారే అవకాశం ఉంటుంది కదా వాళ్ళకి. విప్పు జారితే తర్వాత వాళ్ళు మొత్తం అందరు కలిసి వస్తారేమో, మనకు తెలియదు కదా. ఓకే, ఇప్పుడు 8 మంది ఉన్నారని నువ్వే అంటున్నావు. 8 ఇట్లలో 2/3 అనంటే ఎంత? ఒక 6 వచ్చింది అనుకోండి. 6 అందరం కలిసి అధికార పక్షం పోదాంపా, ఇడేటు అధికారంలోకి వచ్చేది ఉండదు, ఇంత కష్టపడతా అని చెప్పి అధికార పార్టీలు జాయిన్ అని అనుకోండి. యాంటీ డిఫెక్షన్ కింద కూడా రాదు కదా, అది పార్టీ విలీనం అయిపోతుంది స్థానికంగా. సో అట్లాంటి సందర్భాలలో అది మా ఖాతాలకు పడేటటువంటి అవకాశాలే మెండుగుంటాయి. ఓకే, సో చాలా చోట్ల ఉత్తర తెలంగాణకు సంబంధించి రాయ్కల్ అక్కడ బీజేపీ మీకంటే అద్భుతంగా సాధించగలిగింది. సో అది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల మేబీ. తర్వాత సిరిసిల్లలో
ఎక్స్పెక్టెడ్ సిరిసిల్లో బీఆర్ఎస్ పార్టీ హవా ఉంది, కేటీఆర్ అక్కడ ఉండి గెలుపొందింది. కానీ వేములవాడ పరిస్థితి, వేములవాడలో చాలా దారుణంగా కాంగ్రెస్ కూడా ఓడిపోబోతోంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ 28లో కాంగ్రెస్ 13, బీజేపీ 8, బీఆర్ఎస్ 5 కదా, దారుణం ఏముందా? అసలు బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది అక్కడ లీడ్ లో. మీకు రిజల్ట్స్ కన్ఫర్మ్ కాలేదు ఇంకా అఫీషియల్ గా. అవును, ఆ లీడింగ్ నేను కూడా చూస్తున్నా. కాంగ్రెస్ 13 ఉన్నాయి, 28లో 13 కాంగ్రెస్ ఉంది, మీరు ఇండిపెండెంట్ లో 2 ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ ప్రకారంగా 13 కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడ్ లో ఉంది, 10 వరకు కాంగ్రెస్ లీడ్ లో ఉంది, 6 బీజేపీ లీడ్ లో ఉంది. ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు అఫీషియల్ ఇంకా అక్కడ. సరే, ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ములాఖాత్ అయిపోతే మనం ఏం చేయలేం, దానికి ఉన్న వాస్తవం కదా, మనం ఒప్పుకోవాల్సినటువంటిదే. లేదు బీజేపీలో మేము ఉండమని అభ్యర్థులు అందరూ డిసైడ్ అయ్యి సేమ్ ఇందాక నేను చెప్పినటువంటి ప్రిన్సిపలే అందరు 2/3 మెజార్టీ వచ్చి కాంగ్రెస్లో జరిగింది అనుకోండి, ఆ స్థానికంగా ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ అనేది చెల్లదు. జనరల్గా కూడా ఈ స్థానిక ఎన్నికలలో ఎట్లుంటుంది అని అంటే అధికార పక్షం దిక్కే ఉండాలనేటటువంటి ప్రయత్నం ఎక్కువ జరుగుతుంది. బట్ మేము ఎక్కడ మా అంతటా మేము పోయి మనుషులను ఎత్తుకొని వచ్చేసేసి వేరే పార్టీలను ఎత్తుకొని వచ్చి చేసేటటువంటిది ఏం లేదు. కానీ కొన్ని ఘటనలు ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో ఇండిపెండెంట్లీ బీఆర్ఎస్ వాళ్ళు ఎత్తుకొని పోయేటటువంటి ప్రయత్నాలు, కార్లలో గుంజుకొని ఎత్తుకొని పోయే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అధికార పార్టీ నుంచి అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు మాత్రం చేస్తూ ఉన్నారు. సో అట్ ది సేమ్ టైం కొన్ని 7 కార్పొరేషన్లు మన మున్సిపాలిటీ పక్కన పెడితే 7 కార్పొరేషన్లో కొత్తగూడెంలో అసెంబ్లీలో మీతో పాటు పొత్తు పెట్టుకొని ఒక ఎమ్మెల్యే సీట్ను సాధించి ఒక ఎమ్మెల్సీ కూడా దక్కించుకున్న సిపిఐ మిమ్మల్ని ఎందుకు విభేదించింది? ఇప్పుడు కొత్తగూడెంలో సిపిఐ పార్టీ